హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. అంతేకాకుండా కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, మరియు గుర్తుపట్టలేనంత బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రై. మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం. నేనైతే 3 కాకరకాయలు తీసుకున్న ఇలా బీటర్ సహాయంతో సన్నగా తురుముకోవాలి. అలాగే 2 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, పోపులకి కొద్దిగా మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు తీసుకున్న ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మనం తురుము పెట్టుకున్న కాకరకాయలోకి ఒక స్పూను సాల్ట్ వేసి రసం అనేది తీసేసుకోవాలి. రసం తీసేసుకుని ఆ తురుముని ఇలా ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ ఆయిల్లో వేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా కలుపుకుని ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఇలా తీసుకుని ఇప్పుడు మరి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఈ గిన్నెలోనే. మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే తయారు చేస్తున్నామో అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి ఇలా వేపించుకోవాలి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ముక్కలను కూడా బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి. మాడిపోకుండా వేపించుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు బాగా వేపించుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ తురుముని కూడా వేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. ఇంకా ఇలా సన్నగా తురుమడం వల్ల ఏమవుతుందంటే సేదు ఉండదు. మళ్ళీ కాకరకాయ అంటే సేదు అని భయపడే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు నేనైతే ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకున్నా. ఆల్రెడీ మనం సాల్ట్ వేసి పిండినాం కాబట్టి రసాన్ని ఇంక మరి కొంత తగ్గించి వేసుకోవాలి. అలాగే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దింపేటప్పుడు మాత్రమే కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇదంతా ఇలా బాగా కలిపేసుకుంటున్నా. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దింపేటప్పుడు మాత్రమే ఈ ఒక స్పూను కారాన్ని అయితే ఇలా వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా కారం వేసుకున్నాక 1 నిమిషం వేపించిన తర్వాత ఆపేసుకోవాలి స్టవ్. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక వారం రోజులైనా బయట అయినా నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.